బస్సులు వస్తున్నాయి. 30-50 అంటే 1500 మంది దాని ద్వారా పోతారు. ఇంకో 30-50 సీట్ల ప్రైవేట్ బస్సులు మనకు దొరికినాయి. దాంట్లో నుంచి కూడా మళ్ళీ 1500 మంది పోతారు. 3000 40 బస్సులు 40 సీటర్లు ఇస్తున్నారు. దానికి ఎంతమంది పోతారు అనేది వాటికి 40 మంది అంటే 2000 మంది, 5000 మందికి బస్సు ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకా బస్సుల గురించి ప్రయత్నం చేస్తున్నాము. బస్సులు దొరకని పక్షంలో ఇప్పుడు చైతన్య గారు రవీంద్రరావు గారు అనే గ్రామాల నుంచి టాటా మ్యాజిక్లా, టాటా ఏసీలా, లేకపోతే టాటా క్రూజర్లా, డీసీఎల్లా మనం మాట్లాడుకోవాలి. నాయకుల పనులు కాకుండా మాత్రమే 10,000 మందిని తరలించే ఏర్పాట్లు మనం సీరియస్గా చేసుకోవాలి. ఇప్పుడు మేము పోస్టర్ ఆవిష్కరిస్తాం. అన్ని గ్రామాల్లో వాటిని గోడలు కట్టబెట్టాలి. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ గద్దెలు సరిగ్గా ఉన్నాయా, ఎక్కడైనా లేకుంటే కొత్తగా నిర్మాణం చేసుకోవాలి. ఉన్న వాటికి రంగులు వేయాలి. బయలుదేరే ముందు జెండా ఆవిష్కరించి 25 ఏళ్ళ ప్రజాకోత్సవాన్ని ప్రమాణంగా నిర్వహించుకొని రావాలి. అక్కడ బండింగ్స్ కానీ జెండాలు కానీ మేము పెట్టుకునే వెహికల్స్ కట్టుకునే జెండాలు పార్టీ కలిసే మీకు పంపిస్తుంది. అలాగే నా ఉద్దేశంలో మనకు బూత్ కమిటీలు ఉన్నాయి, బూత్ పార్టీలు ఉన్నారు. 36 నౌపార్క్ సంబంధించి 36 వార్డులలో 50 మంది అనుకుంటే ఒక వార్డు 100 మంది కావచ్చు, ఒక వార్డు 10 మంది కావచ్చు. ఆ 10 మంది పేర్లు అంటే మనం రాసుకోవడం గొప్ప విషయం, పెద్ద విషయం కాదు. 100 మంది కూడా మనం రాసుకోవచ్చు. గ్రామాల్లో కూడా బూత్ల వారిగా 50 మంది వస్తారా, 40 మంది వస్తారా రాసుకుంటే పోయే 10-11 మంది పేర్లతో సహా మనం అధిష్టానానికి తెలియజేసే అవకాశం ఉంది. దాన్ని మీరు మనసు పెట్టి చేయగలిగితే మనకు వేరే పనులు లేవు, వ్యవసాయ పనులు కూడా అయిపోయినాయి. కాబట్టి ఈ పని మీద కార్యకర్తలు శ్రద్ధ పెట్టి దీన్ని మనసు పెట్టి మన ఇంట్లో కార్యం ఉంటే ఏ విధంగా మనసు పెట్టి చేస్తామో, మన ఇంట్లో కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో అన్నదమ్ముల పెళ్ళి ఉంటే ఎట్లా చుట్టాల వేసి రాసుకొని కార్డు ఇస్తామో, ఎలక తుర్తి సభను కూడా అంతే జయప్రదం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి బలపరచడానికి మేము వస్తున్నామనే విధంగా ఈ 10-11 పేర్లు కూడా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగిన ఇప్పుడు మన టౌన్కి సంబంధించి 36 వార్డులలో టౌన్ పార్టీ కమిటీ ఉంది. ఇప్పటి వరకు పరిపాలించారు. మరి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఉత్సాహంగా ఉండే కౌన్సిలర్ అందరూ ఉన్నారు. పార్టీ అధ్యక్షులు, పార్టీ సెక్రటరీతో పాటు